శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఆదర్శ శిష్యుడు శ్రీ రామాంజనేయులు. కొనసాగింపు. శ్రీ ఆంజనేయులు శాస్త్రాధ్యయనంతో పాటు యజుర్వేదాధ్యయనం కూడా కొనసాగించాడు. పండితుడైన ఈ విద్యార్థి వేదనిష్ణాతుడై తన అసాధారణ పఠన విధానం చేత వేదమాతలో ఒక విధమైన అపూర్వ శక్తిని ఉద్భవింపజేశాడు. అతని వేదాధ్యాపకుడు సాంప్రదాయక రీతిలో అధ్యాపనం చేయిస్తుండగా ఆశ్చర్యకరంగా ఆ విద్యార్థి కేవలం 2 మాటలే అనువదించేవాడు. అంతే. ఇది ఆ వేదాధ్యాపకునికి ఒక అద్భుతంగా కనపడింది. ఇతర విద్యార్థుల వలె ఆ మంత్రాలను అనేక పర్యాయాలు వల్లించి కంఠస్థం చేయవలసిన పని అతనికి ఉండేది కాదు. ఆచార్యులు తమ ఈ ప్రియశిష్యుని ఆశ్చర్యకరమైన విద్యాభివృద్ధి చూచి నిజంగా గర్వపడేవారు. శ్రీ ఆంజనేయులు తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసి తన విద్యావ్యాసంగం ప్రారంభించేవాడు. శ్రీ ఆంజనేయులకు చదువు విషయంలో ఉన్న ఈ ప్రశంసనీయమైన శ్రద్ధను జగద్గురువులు చక్కగా గమనించేవారు. తన విషయంలో జగద్గురువులు చూపుతున్న ఆసక్తికి ఆంజనేయులు ఎంతగానో చెలించిపోయాడు. అతడు సమయపాలన విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండేవాడు. అతడు అన్ని విషయాలలోనూ నియమాలు పాటించేవాడు. అతని అవసరాలు చాలా తక్కువగా ఉండేవి. అతడు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవాడు. అది కూడా శ్రీచరణులు భిక్ష స్వీకరించిన తరువాతనే. అతని నిఘంటువులో సోమరితనం అనే పదానికి చోటు లేదు. అతడు సర్వదా శాస్త్రాధ్యయనంలో కానీ, వేదాధ్యయనంలో కానీ, జపంలో కానీ నిమగ్నుడై ఉండేవాడు. అతడు సచ్చిదానంద విలాస్ నుండి ఎప్పుడో కానీ బయటకు వచ్చేవాడు కాదు. అలా బయటకు వచ్చినప్పుడు కూడా ఇతర విద్యార్థులకు సంస్కృత పాఠాలు బోధిస్తూ ఉండేవాడు. విద్యార్థులందరూ అతని చుట్టూ చేరుతూ ఉండేవారు. మఠానికి సంబంధించిన సద్విద్యా సంజీవిని సంస్కృత పాఠశాలలో ప్రస్తుతము అధ్యక్షుడుగా ఉన్న శ్రీ కృష్ణభట్టు ఆ రోజుల్లో శ్రీ ఆంజనేయులు చుట్టూ వారు చేరేవారమని, తామడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ప్రామాణికంగా స్పష్టంగా తగు సమాధానాలు ఓపికతో చెప్పేవారని ఇప్పుడు ఆదరపూర్వకంగా చెబుతూ ఉంటారు. ఆ విద్యార్థులకు శ్రీ ఆంజనేయులు అంటే ఎంత గౌరవభావం అంటే అతనేమి అడగకుండానే వాళ్ళు అతనికి కావలసిన చిన్న చిన్న పనులు చేసి పెడుతుండేవారు. శ్రీ ఆంజనేయులకున్న ఓర్పు అపారమైనది. ఎంతటి పరీక్షా సమయమైనా అతని నోటి నుండి ఒక్క మూలుగు కానీ, నిందావాక్యం కానీ వెలువడేది కాదు. ఆంజనేయులకున్న అసాధారణమైన ఓర్పును స్పష్టీకరించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉదాహరణంగా చూపటం సమంజసంగా ఉంటుంది. ఒకనాడు ప్రాతకాలం శ్రీ ఆంజనేయులు స్నానం చేయటానికై కుడాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో మరొకరెవరో అక్కడ స్నానం చేస్తున్నారు. అతని స్నానం పూర్తయ్యే వరకు శ్రీ ఆంజనేయులు ఓపికతో నిరీక్షించాడు. అతని స్నానం పూర్తయ్యేసరికి అక్కడికి మరొక వ్యక్తి వచ్చాడు. అక్కడ శ్రీ ఆంజనేయులు నిరీక్షిస్తున్నాడని అతడు చూచాడు. అయినా కూడా అతడు స్నానం చేయడం ప్రారంభించాడు. మాట వరుసకు కూడా అతని అనుమతిని కోరలేదు. శ్రీ ఆంజనేయులు స్థానంలో మరొకరెవరైనా ఉంటే ఈ అనాగరిక ప్రవృత్తి చూచి చాలా కోపం చెందేవారు. ఆ మనిషి స్నానం కూడా పూర్తయ్యే వరకు ఆంజనేయులు నిరీక్షించాడు. ఇంతలో 3వ మనిషి వచ్చి ఆ 2వ మనిషి చేసినట్లే చేశాడు. అయినా కూడా శ్రీ ఆంజనేయులు తన ఓర్పును విడనాడలేదు. ఆ 3వ మనిషి కూడా స్నానం పూర్తి చేసుకున్న తరువాతనే శ్రీ ఆంజనేయులు తన స్నానం పూర్తి చేసుకున్నాడు. రోజులు గడిచిన కొలది శ్రీ ఆంజనేయులు గొప్ప తపశ్శాలి అయ్యాడు. తన నడవడికతో
మూర్తిభవించిన ధర్మమయ్యాడు. నిజమైన శ్రద్ధ, మంచితనము, దాక్షిణ్యము వీటి వల్ల కలిగిన అపూర్వ తేజస్సు ఇతని ప్రధాన లక్షణంగా ఏర్పడింది. తన గురువుల విషయంలో వినయంగా ఉండేవాడు. ఇంద్రియాల ఆకర్షణకు ఏమాత్రం లొంగేవాడు కాడు. భోగాల విషయంలో పూర్తిగా అనాసక్తుడుగా ఉండేవాడు. శ్రీచరణులు అతనిని గ్రహణ సమర్థుడు, నేర్పరి, విజయవంతుడు అయిన ఒక గొప్ప వ్యక్తి అని తీర్మానించుకున్నారు. పనులు చేయటం ఏ విధంగా ఒక గొప్ప కళయో, కొన్ని పనులు చేయకుండా ఉండటం కూడా అంత గొప్ప కళయే. అనావశ్యకమైన వాటిని దూరంగా ఉంచటం జీవితంలో పాండిత్యం అని అనిపించుకుంటుంది అని ఒక తత్వవేత్త అన్నాడు. శ్రీ ఆంజనేయుల్లో ఉన్న గ్రహణశక్తి, చాతుర్యము ఈ విషయంలో కూడా చక్కగా పనిచేశాయి. అతనిలో ఉన్న గొప్ప వివేక జ్ఞానము లౌకిక భోగాసక్తిని, భావోద్వేగాన్ని, విద్యాగర్వాన్ని సమూలంగా ఛేదించి వేసింది. అతడు మహాబుద్ధిశాలి అయినా కూడా వినయ సంపన్నుడు. గురు శుశ్రూష విషయంలో అతి జాగరూకుడు. అయినా తృప్తి చెందక ఇంకా సేవ చేయవలసి ఉంది అని అనుకునేవాడు. పండిత సభలలో గౌరవాన్ని సంపాదించుకొనగలిగినాడు. అయినా గర్వలేశం కూడా లేనివాడు. ఇతరుల బాధలను చూచి వెన్నవల కరిగిపోయే హృదయం అతనిది. తన కష్టాలను మాత్రం అతి ధైర్యంతో సహించేవాడు. ఇతరుల సానుభూతి కోసం ఎదురు చూడలేదు. బాధలకు ఏనాడూ భయపడలేదు. అతనికి భయమంటే ఏమిటో తెలియదు. దిగుల్లేనివాడు. శుశ్రూష అసాధారణమైనది. ఆత్మార్పణం అత్యద్భుతం. నిస్వార్థ చింత మునితుల్యమైనది. యోగులకు యోగి అయిన శ్రీ మహాసన్నిధానం వారికి శ్రీ ఆంజనేయులు 8 సంవత్సరాల పాటు చేసిన నిస్వార్థ సేవ అతనిలో ఒక దివ్య ప్రకాశాన్ని ఆవిర్భవింపజేసింది. మనిషి చేసిన పరిశ్రమకు ఫలం అతడికి ఏది లభిస్తుందో అది కాదు, అతడు ఏ విధంగా పరిణతి చెందుతాడు అనే లోకోక్తి యథార్థం. తాను చేసిన పరిశ్రమ వల్ల ఆంజనేయులను గొప్ప పుణ్యం లభించిందనే మాట నిజమే. అయినా అతడు సంపాదించుకున్న పారితోషికం అది కాదు. తన మహాచార్యుల హృదయంలో పరిపూర్ణ స్థానం సంపాదించుకోగలిగాడు అన్నదే నిజమైన పారితోషికం. సద్గురువుకు తన ప్రియశిష్యుని విషయంలో పరిపూర్ణమైన సంతోషం కలిగింది. తన గురువుకు సంతృప్తి కలిగించటాన్ని మించి శిష్యుడికి మరేమి కావాలి? పూర్తిగా సంతోషించిన ఆ గురువు శ్రీ ఆంజనేయుల్ని తమ ఉత్తరాధికారిగా నియమించటానికి అన్ని విధాలా సన్నద్ధులై ఉన్నారు. శ్రీ ఆంజనేయులకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు అని ఊహాగానాలు ప్రధానంగా ఆచార్యులకు సన్నిహితులుగా ఉన్న భక్తులలో ప్రారంభమయ్యాయి. అలాంటి భక్తులకు శ్రీ ఆంజనేయుని అతి తీవ్రమైన గురుభక్తిని, ఆచార్యుల ఆజ్ఞను పాటించటంలో అతడికున్న శ్రద్ధాతిశయాన్ని చూచే అవకాశాలు చాలా లభించాయి. అంతేకాకుండా శ్రీ ఆంజనేయులు సంపాదించిన అసాధారణమైన వేదశాస్త్రాల పాండిత్యం, దాని విషయంలో ఆచార్యుల పరిపూర్ణమైన సంతృప్తి కూడా భక్తులు ఈ విధంగా ఊహించటానికి దారితీశాయి. అశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.